సత్యం న్యూస్ కి స్వాగతం. ప్రేక్షకులకు నమస్కారం. పల్నాడు జిల్లా దుర్గి గ్రామంలో దుర్గి మెయిన్ సెంటర్ నందు సెంట్రల్ బలగాలతో పోలీస్ కవాత్. ధర్మారం ఆర్చి దగ్గర వెహికల్స్ కి జెండా గాని, మందు గాని, సారాయి గాని, డబ్బులు గాని ఉన్నాయా అని వెహికల్స్ ని చెక్ చేశారు. అనుమతి లేకుండా వెహికల్స్ కి జెండాలు తగిలిస్తే కఠినంగా వ్యవహరిస్తామని ఎస్ఐ కోటయ్య తెలిపారు. సి విజిల్ యాప్ మరియు ఎలక్షన్ గురించి దుర్గి మెయిన్ సెంటర్ లో సిఐ చినమల్లయ్య, ఎస్ఐ కోటయ్య ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఆ రూల్స్ ప్రకారము మీ పైన కేసు నమోదు చేయడం జరుగుతుంది. అందుకని దయచేసి మీరందరూ తెలుసుకోండి, అనవసరంగా కేసులలో ఇరుక్కోవద్దు. మీ అందరికీ తెలుసు, చాలా మంది చేస్తూనే ఉన్నారు. మీరందరూ ఈ పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇంతకుముందు ఓట్లు వేశారు. మీకు ఎందుకు చెప్తున్నామంటే ఎవరి కోసం మీరు తన్నుకోవాల్సిన పని లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరి కోసం తన్నుకోవాలి? మీ కోసమా, మీ పిల్లల కోసమా, మీ కుటుంబం కోసమా? ఆలోచించండి. అందుకే ఒక్కసారి మీరు ఆలోచించాలి. ఒక్కసారి కేసు పడితే ఆర్థిక నష్టం, కుటుంబంలో జైలుకి పోతాడు, తర్వాత పిల్లవాడి గురించి వాడికి చదువుకున్న పిల్లవాడికి ఉద్యోగం రాదు. ఇన్ని నష్టాలు జరుగుతాయి. ఇన్ని నష్టాలు ఎవరి కోసము? ప్రజాస్వామ్య వ్యవస్థలో స్వేచ్ఛగా, నిర్భయంగా, నిష్పక్షపాతంగా ఓటు వేసుకోవడానికి మీకు హక్కు కల్పించారు, చట్టం ఇచ్చింది. మీరు ఓటును సద్వినియోగం చేసుకోండి. ఆ చదువులను సంవత్సరాలు రాగిన పడ బాణాలను ఉంటారు. ఆ కానరాలు ఒక్కరులో కానరాలు భాస్కరులు అంటారు. భూగోళం పుస్తక కోసం పూలిన స్వర గోళాలైన ఈ మానవ పరిణామం కోసం జరిగిన పరిణామాలెన్నో. ఒక రాజును గెలిపించుటలో తగిన నర కంఠాలెన్నో. ఒక రాజును గెలిపించుటలో తగిన నర కంఠాలెన్నో. గుర్తుపెట్టుకోండి, ఒక రాజును గెలిపించడంలో తగిన నరకంఠాలెన్నో. అంటే అర్థమవుతుందా? ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరు ఎటువంటి దెబ్బతినవలసిన అవసరం లేదు, ఎవరు కేసులు పెట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఓటని ఆయుధం మీ చేతిలో ఉంది. మీరు అభిమానం ఉన్న పార్టీకి వేసుకోండి. అంతేగాని గొడవలు పడి అనవసరంగా జైలు పోయి ఈ విధంగా చేసుకుంటే ఎవరికి నష్టము? మనకు నష్టం. ఎందుకు మనం నష్టపడాలి? ఎవరి కోసం నష్టపడాలి? రాజకీయాలు రాజ్యాలు వెళ్ళి మన ప్రజల చేతులకి ప్రజాస్వామ్యం బయట పీపుల్ ప్రభుత్వం సాధపెట్టారు. ప్రజల కొరకు ప్రజల చేత పరిపాలించి ప్రభుత్వమే ప్రజాస్వామ్య వ్యవస్థ. అందరూ స్వేచ్ఛగా, నిర్భయంగా, నిష్పక్షపాతంగా ఎవరైనా కానీ ఓటు వేసుకోవచ్చు. ఆయుధం మన చేసుకున్నప్పుడు మీరెందుకు భయపడాలి? సక్రమంగా జరిగించుకోండి. అదొకటే నేను చెప్పాను. ఇది ఎలక్షన్ కమిషన్ వారు అందరికి మనకు కల్పించారు. ఎవరు ప్రలోభాలకు లొంగవలసిన అవసరం లేదు. ఎవరైనా మిమ్మల్ని బెదిరిస్తే పోలీస్ స్టేషన్ ఫోన్ చేయండి. లేకపోతే మా దగ్గరకు రాకపోయినా సివిజిల్ యాప్ ఉంది, సువిధనే యాప్ ఉంది. వాటి ద్వారా మీరు కంప్లైంట్ చేయవచ్చు. ఏం భయం లేదు, నిర్భయంగా చేయండి. ఎవరికి భయపడాల్సిన పని లేదు. అందుకని మీరు అందరూ దయచేసి ఇవన్నీ తెలుసుకోండి. మీ రూల్స్ తెలుసుకొని వీళ్ళ ద్వారా సక్రమంగా ఉండాలి. అందులో 144 సెక్షన్ అమల్లో ఉంది. ఎవరు కూడా 30 మంది కలిసి ఉండకూడదు. అయినా మీరు గుంపులుగా ఉంటున్నారు మీరు తెలియక. ఎందుకంటే రాత్రి 10 గంటల తర్వాత కూడా ఎవరు గ్రామాలలో తిరగరాదు, గుంపులుగా కూర్చోరాదు. ఇవన్నీ తెలిసినవే, కొత్త ఏం కాదు మీకు అందరికీ. అయితే మీరు ఒకసారి మీకు చెప్పడం వల్ల గుర్తుంటుంది. మీ పిల్లలను మీరు జాగ్రత్త చేసుకోండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, నచ్చడహార్యం నిబంధనత్వం నివారికాలు ఏర్పించే ఏర్పరిచాదన సర్వప్రధానం. దీని అర్థం ఏంటో తెలుసా? మీరు సాధించడానికి మీ పిల్లల చేత సాధించుకోవచ్చు. ఒక వ్యక్తి గొప్పవాడు కావచ్చు. ఎలాగా? దేని వల్ల? కులం లేదు, మతం లేదు, పేదరికం లేదు, ధనిక వర్గము లేదు. చదువు వల్ల మాత్రమే అది సాధ్యమవుతుంది. చదువు వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ఒక వ్యక్తి కలెక్టర్ కావాలన్నా, డాక్టర్ కావాలన్నా, ఇంజనీర్ కావాలన్నా విద్య ముఖ్యమైన విద్యమించిన ధనం లేదు, దానికి పేదవాడు లేదు, గొప్పవాడు లేదు, కులం లేదు, మతం లేదు, ఏది చూడదు. భారతదేశానికి ఒక రాష్ట్రపతి ఎదిగిన వ్యక్తి ఉన్నాడు. ఆయన కటిక పేదరికం నుండి భారతదేశానికి ప్రేమ పేరు. భారతదేశానికి మిషన్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ప్రపంచ దేశాలకు గర్వకారణం డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు.
అంబేద్కర్ గారు ఒక పేదరికంలో పుట్టి ఎన్నో డిగ్రీలను తీసుకున్నారు. అది ఆయన విద్య భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని నిర్మించడానికి ఆయన యొక్క కృషి జరిగింది. ఎందుకు ఆయన ఒక మేధావి కాబట్టి ఆయన జరిగిన పుస్తకాలు కానీ ఆయన కూడా డిగ్రీలు కానీ ఎవరికి లేవు. చదువుని జ్ఞానవేత్తల ద్వారానే అన్ని కూడా జరుగుతాయి. ఇందులో చెప్పాలి ప్రకారం అన్నదమ్ముల చేత పంచుకోకూడదు ఆ ఆస్తి. మీకు ఇల్లు పొలం ఉందంటే నమ్మల్ని నాకు వాటా కావాలంటారు. కానీ మీరు చదువుకున్నదంటే మీరు చదువుంటే ఆ చదువును నాకు ఏమని అడిగే హక్కు కానీ తేలికి రాదు. అది నీకే సొంతం. అలాగే రాజులు కానీ పెద్ద పెద్దలు కానీ తీసుకోవడానికి లాక్కోవడానికి కూడా రాదు. దొంగలు దొంగలించలేరు ఎవరు కూడా. నీ దగ్గర బంగారం ఉంటే లాక్కపోవచ్చు కానీ చదువుంటే ఎవరు లాక్కపోలేడు. అది ఎంత చదివితే తినగిన ప్రవర్తమానమై ఎంత మనకు చదవాలంటే డాక్టర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, ఏది కావాలన్నా కానీ ఒక లాయర్ కావచ్చు, ఏ ఉద్యోగం రావాలన్నా ఏం కావాలి? చదువే ముఖ్యం. మరి దీనికి ఏముంది మార్గము? దీనికి ఏమి లేదు. కులం ఉందో మతం ఉందో ఏముంది? ఏమి లేదు. ఎవరు కష్టపడితే వాళ్ళగా. పిల్లలను చదివించుకోండి. ఇలాంటి కేసులకి రాకుండా కూడా చూసుకోండి. మీ అందరూ బాధ్యత అది. ఎందుకంటే వాళ్ళకు తెలిసి తెలియక అంటే ముక్త వయసు వస్తుంటే పిల్లలు ఏంటంటే ఏమవుతుందిలే మాకేమవుతుంది అనే ఒక ధైర్యంతో ముందుకు రాబోతున్నారు. పెద్దవాళ్ళు మీరంతా వాళ్ళందరినీ పిల్లలను జాగ్రత్త పెట్టుకొని ఈ కేసులలో ఇరుక్కోకుండా ప్రశాంతంగా ఎవరు గొడవలు. ఎందుకంటే ఎక్కడ కూడా ఎవరిలో కూడా ఎవరికి కూడా దెబ్బ తగలకూడదు, ఒక ప్రాణం పోకూడదు, ఒక వ్యక్తి నష్టపోకూడదు. అది మా కాన్సెప్ట్. ఎవరు తల్లుకునే కానీ వదిలిపెట్టమో గట్టి కౌన్సిలింగ్ ఇస్తాము. అది మళ్ళీ జరగకుండా చూస్తాము. అందరూ అనుకోవచ్చు ఏదో ఊరికే ఉంటున్నారని. కానీ చాలా కఠినంగా నిర్ణయాలు తీసుకుంటాము. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అది కూడా చెప్తున్నాం. ఈ రోజు ఇక్కడ కావాల్సిన రోజు అవుతుంది. దానికేం భయం లేదు. ఎందుకంటే కష్టపడే అంటే మీరు అందరూ కూడా ప్రశాంతంగా అందరూ వినియోగించుకోవాలి. ఎవరు కూడా నష్టపోకూడదు. ఆలోచన చేయండి. మీరు మీకు అభిమానం ఉంది చేసుకోండి. దానికి వచ్చి ఇంట్లో ఉండండి. ఏదో ప్రలోభాలు పెడితే వాటన్నిటి కోసం మనము తాగుడుకనో లేకుంటే రకరకాల అన్ని తెలుసు, అందరికీ తెలుసు. వాటన్నిటి కోసం కాదు. ఓటును అమ్ముకోకండి దయచేసి. మీకు నిర్భయంగా